ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం 33వ శ్లోకం నుండి 41వ శ్లోకం వరకు భావసహితంగా. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. దాని వలన కీర్తిని కోల్పోదువు. పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. లోకులెల్లరూ బహుకాలం వరకును నీ అపకీర్తి గూర్చి చిలువలు పలవలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణం కంటెను బాధాకరమైనది. భయాద్రణాదుపరతం వంశంతే త్వాం మహారథాః ఏషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే విచారకరమైన విషయం ఏముండును. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చుడవై యుద్ధమునకు లేము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జయాపజయములను లాభనష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించదను వినుము. దానిని ఆకళింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవయ్యదవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయముల నుండి కాపాడును. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన భౌశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచు అనంతములుగా ఉండును. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.